కర్తవ్యాలు జరిగేటప్పుడు పైన నుంచి నూనె పోయడం కానీ నీరు పోయడం కానీ చేసి రాక్షసులు వాటికి విఘాతం కలిగించే వాళ్ళు. అవునా? పాత సినిమాల్లో వస్తుంది, పైనుంచి ఏదైనా పోస్తూ ఉంటారు. ఎందుకోసము అంటే హోమాలు యజ్ఞాలు యాగాలు చేయటం ద్వారా భగవంతుడికి అతీతమైనటువంటి శక్తి వస్తుంది. భగవంతుడు శక్తివంతుడైతే ఏం చేస్తాడు? రాక్షసుల్ని సంహరించేస్తారు. కాబట్టి రాక్షసులకు శక్తి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? యజ్ఞయాగాది కృతువులు బాగా జరిపించిన ఎడల భగవంతుడికి శక్తి వచ్చి ఆ యొక్క రాక్షస బాధలు మనకు లేకుండా చేస్తాయి. మనకి భగవంతుడికి నివేదన మనం సమర్పించాం, అది సూక్ష్మ రూపంలో తీసుకొని భగవంతుడు శేషంగా మనకు ప్రసాదం రూపంలో ఇస్తారు. మనం పెట్టేటువంటి యొక్క నైవేద్యం ప్రత్యక్షంగా భగవంతుడు అగ్నిహోత్రుడి ద్వారా తీసుకుంటాడు. అగ్నిదేవుడికి 2 పేర్లు ఉన్నాయి, హవ్యవాహనుడు అని ఇంకో పేరు కూడా ఉంది. హవ్యము అంటే మనం వేసేటువంటి ద్రవ్యము, వాహనుడు అంటే తీసుకొని వెళ్ళి ఇచ్చేటువంటి వాడు అని అర్థం. కాబట్టి స్వాహ అంటే ఎవరు? స్వాహ అన్నప్పుడే ఎందుకు వేయాలి ద్రవ్యం? స్వాహాదేవి ఎవరు అంటే అగ్నిదేవుడి యొక్క భార్య పేరు. అగ్నిదేవుడికి 7 నాలుకలు ఉంటాయి. ఎన్ని? 7 నాలుకలు. మనం వేసినటువంటి ద్రవ్యాన్నంతా కూడా ఆ 7 నాలుకలతోటి భగవంతుడు తీసుకుంటాడు. ఎవరు? అగ్నిదేవుడు తీసుకొని గణపతయే నమః అంటే గణపతికి, రుద్రాయ నమః అంటే రుద్రుడికి, మృత్యుంజయాయ నమః అంటే మృత్యుంజయుడికి మనం వేసినటువంటి ద్రవ్యాన్ని అందజేస్తాడు ఆ యొక్క అగ్నిదేవుడు. అగ్నిదేవుడితో పాటు ఎవరు తీసుకుంటారు ఆ ద్రవ్యాన్ని? స్వాహాదేవి. అగ్నిదేవుడి యొక్క భార్య పేరు పరమేశ్వరుడు. ఏ విధంగా అయితే అర్ధ శరీరాన్ని అమ్మవారికి ఇచ్చాడో అగ్నిదేవుడు నాలుకను ఇచ్చాడు అమ్మవారికి. ఎవరికి? ఏ అమ్మవారికి? స్వాహాదేవికి. అగ్నిదేవుడికి 2 భార్యలు, ఒకటి స్వాహాదేవి, 2 స్వధాదేవి. దైవ కార్యక్రమాలు చేసేటప్పుడు స్వాహాదేవితో కూడి దైవ కార్యక్రమాన్ని ఆచరిస్తాడు. పితృకర్మలు చేసేటప్పుడు స్వధాదేవితో కూడి పితృకర్మలను ఆచరిస్తాడు అగ్నిదేవుడు. కాబట్టి మనం వేసేటువంటి ద్రవ్యం స్వాహాని ఎప్పుడైతే చెప్తామో అప్పుడు మాత్రమే భగవంతునికి చెందుతుంది. దానికంటే ముందు వేసినా దాని తర్వాత వేసినా ఆ ద్రవ్యం ఎవరికి చెందుతుంది? ఎందుకు రాక్షసులకు చెందుతుంది? స్వాహ అనగానే తల్లి స్వీకరిస్తుంది స్వామి. స్వాహ అనకపోతే ఇంకా రాక్షసులకే అన్నారు కదా మీరు. అవును, ఎందుకు రాక్షసులకే పోతుంది? అది కాలిపోవచ్చు కదా. మనం యాగం చేసేది దేవుని కోసమే కదా స్వామి. అవును, మరి అది రాక్షసులకి ఎందుకు పోతుంది? అంటే మనం దేవుడు సూర్యదేవుని భార్య కాబట్టి సూర్యదేవుడు కాదు, అగ్నిదేవుని. అది రాక్షసులకు ఎందుకు పోతుంది అంటే పూర్వము యుగం ఆది కాకముందు, అంటే యుగం ప్రారంభం అవ్వకముందు యోగమూర్తి ఆ యొక్క నారాయణుడు యోగ నిద్రలో ఉంటాడు. అంటే యుగం ప్రారంభం అవ్వకముందు ఈ భూ ప్రపంచం అంతా కూడా దేని చేత నిండి ఉంటుంది? నీటి చేత నిండి ఉంటుంది. ఎట్లాగా? యుగాంతము ఒక సినిమా వచ్చింది, అందులో ఎట్లా యుగం అంతమైపోతుంది? నీరు ద్వారానే. అంతం అవ్వాలి అని అంటే నీరు ద్వారా తప్ప ఏ ద్వారా అవ్వదు. అలాగే ఆ యుగం ప్రారంభం అవ్వకముందు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఒక పెద్ద శేషము ఉంటుంది. శేషం అంటే ఏంటి? ఆదిశేషువు అంటే పెద్ద నాగుపాము పైన పడుకొని ఉంటాడు ఆ యొక్క విష్ణుమూర్తి. పడుకొని ఉన్నప్పుడు కొన్ని యుగాలు నిద్రపోతాడు ఆయన. ఎన్ని యుగాలు? కొన్ని యుగాలు నిద్రపోతాడు. ఆ నిద్రపోయే సమయంలో చెవి గుబులి నుండి 2 రాక్షసులు పుడతారు. ఎక్కడి నుంచి? చెవి గుబుల నుంచి. వారే మధుకైటబులు అనేటువంటి రాక్షసులు. వీరభద్రుడు ఏ విధంగా ఉద్భవించాడు? పరమేశ్వరుడు యొక్క జటాజూటం నుండి ఉద్భవించినటువంటి చెమట చుక్క ద్వారా ఆ యొక్క వీరభద్రుడు ఉద్భవించాడు. అట్లాగే విష్ణుమూర్తి చెవి గుబుల్లో నుండి 2 రాక్షసులు ఉద్భవించారు, వారే మధుకైటబులు. ఆ మధుకైటబులు ఎటువంటి వారు అంటే మధుకైటబో దురాత్మానో అతి వీర్యో పరాక్రమో అంటే వారు పుట్టిన వెంటనే విష్ణుమూర్తికి ఎంతైతే శక్తి ఉంటుందో అంత శక్తితోటి వాళ్ళు పుట్టారు అన్నమాట.
సృష్టిలో అప్పుడు ఇంకా ప్రారంభం అవ్వలేదు, ఎవరూ లేరు, విష్ణుమూర్తి పడుకొని ఉన్నాడు. వారు బయటికి వచ్చిన వెంటనే విష్ణుమూర్తి చుట్టూ తిరిగి విష్ణుమూర్తి నాభిలో నుండి ఒక కమలం వచ్చి ఉంటుంది. ఆ కమలంలో ఎవరు ఉంటారు? బ్రహ్మదేవుడు ఉంటాడు. ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఎవరు? ఈ రాక్షసులందరూ కూడా. చూడగానే ఎవరయ్యా నువ్వు, ఇంత అద్భుతంగా ఉన్నావు, ఎంతటి ముఖవర్చిస్తున్నావు, ఇది రా యుద్ధం చేద్దామని అడుగుతారు. ఎవరైనా సరే ఎదురుగా నిలబడి యుద్ధం చేద్దాం రా అని చెప్తే వారితో యుద్ధం చేయాల్సిందే. అది యుద్ధ నీతి అంటారు. ఆ విధంగా బ్రహ్మ ఓడిపోతాడు వాళ్ళ చేతిలో. ఎందుకంటే విష్ణుమూర్తి చాలా బలమైనటువంటి వాడు. వారి కుమారులు ఇద్దరు కూడా విష్ణుమూర్తి కంటే బలమైనటువంటి వాడు కాబట్టి ఓడిపోతాడు. ఓడిపోతే సంహరించడానికి వెంట పడితే యోగ నిద్రలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని మేలుకొలుపుతాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. లేచిన వెంటనే ఎందుకయ్యా నువ్వు నన్ను నిద్ర లేపావు అని అంటే, ఎవరో నన్ను చంపడానికి వచ్చారు అంటాడు. అదేంటయ్యా, ఇంకా సృష్టి ప్రారంభం అవ్వలేదు, నువ్వు నేను తప్ప ఎవరు లేరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఏమో తెలియదు అంటే, లేవడం కానీ ఎవరయ్యా నువ్వు రా యుద్ధం చేద్దామన్నారు. ఆయన్ని కూడా ఏం చేయాలి అప్పుడు? యుద్ధం చేయాల్సిందే. ఎందుకంటే అది వాళ్ళు మహావిష్ణువుతో సమానమైనటువంటి వారు ఇద్దరు, మహావిష్ణువు ఒకడు. ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి వీరోచితంగా పోరాడి ఓడిపోతాడు. ఎవరి చేతుల్లో? మధుకైటవుల చేతుల్లో విష్ణుమూర్తి ఓడిపోతాడు. ఓడిపోయిన వెంటనే ఆ ఇద్దరు రాక్షసులు కూడా, చాలా అద్భుతంగా యుద్ధం చేసావయ్యా, ఏం యుద్ధం చేసావు నువ్వు, నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకో ఇస్తావంట. అప్పుడు ఆ విష్ణుమూర్తి, మీరిద్దరు నా చేతుల్లో చనిపోవాలా? అరే ఎంత తప్పు చేశాం మనము. సృష్టిలో ఇద్దరు ఉన్నారు, ఒక ఆయన ఓడగొట్టి చంపేసే స్టేజ్లో పెట్టేశాము. రెండో ఆయన వచ్చాడు, ఆయన కూడా ఓడగొట్టేశాము. అసలు ఎందుకు మేము వరం ఇవ్వాలనే ఆలోచన మాకు ఎందుకు వచ్చింది? ఇదేదో పెద్ద మాయ. ఆ మహామాయనే అమ్మవారు. ఎవరు? చండీ అమ్మవారు. కనిపించుకోకుండా ఉన్నటువంటి అతీతి శక్తి కలిగినటువంటి అమ్మవారే చండీ అమ్మవారు. దేవతలకు సైతం వరాలను ఇచ్చినటువంటి అమ్మవారే చండీ అమ్మవారు. అందుకని చండీ హోమం చాలా ఉత్కృష్టమైనటువంటిది అని శాస్త్రం. అట్లాగా అప్పుడు అడుగుతారు, అరే చాలా పెద్ద పొరపాటు చేసాం, ఏదో చేసేసాం, తప్పదు, మమ్మల్ని చంపేసేయండి, కానీ ఆకాశంలో కాకుండా నీటిలో కాకుండా మమ్మల్ని చంపమంటాడు. ఎవరు? ఆ ఇద్దరు కూడా. అప్పుడు మహా అవతారాన్ని ఎత్తి ఆ మహావిష్ణువు ఆ ఇద్దరిని తొండలపైన పెట్టుకొని నలిపి చంపేస్తాడు. నలిపినప్పుడు 2 రక్త బిందువులు నీళ్ళలో పడతాయి. అప్పుడు మళ్ళా కూడా వాళ్ళు రూపం లేని రాక్షసులాగా జన్మనెత్తుతారు. వాళ్ళకి రూపం ఉండదు, వాళ్ళు ఏమి చేయలేరు, కానీ రాక్షసులు. అప్పుడు అడుగుతారు, మమ్మల్ని చంపమంటే నేత్రపట్టుని కిందికి వదిలేసావు, మాకు ఇప్పుడు భోజనం ఎట్లా అని అడుగుతారు. ఎవరికైనా కూడా నాకు భోజనం పెట్టండి అని అంటే మా ఇంట్లో లేదు అనకూడదు. ఏంటి? లేదు అనకూడదు. ఏం చేయాలి? వండి పెట్టాలి. అదే శాస్త్రం చెప్పింది. దానం. అతిథి అంటే ఎవరు? అనుకోకుండా వచ్చేటువంటి వాడే అతిథి. అతిథికి భోజనం లేదని చెప్పకూడదు. కాబట్టి ఇద్దరు కుమారులే. ఎవరైనా సరే భగవంతుడు అన్నటువంటి వాడు ఖచ్చితంగా ఏం పాటించాలి? ధర్మం పాటించాలి. కాబట్టి ఆయన మాకు ఏ విధంగా అయితే భోజనం వస్తుందో మీకు కూడా అదే విధంగా భోజనం వస్తుంది. స్వాహ అని ఎప్పుడు వేసినటువంటి ద్రవ్యం మేము తీసుకుంటాం, దానికంటే ముందు వేసినా దాని తర్వాత వేసినా అది మీరు తీసుకోండి అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనం దేవునికి వేస్తున్నామా, ఆ రాక్షసులకి వేస్తా ఉన్నామా? కాబట్టి ఎప్పుడు వేయాలి? అన్నప్పుడే వేయాలి. దానికంటే ముందు వేస్తే నువ్వు దేవునికి వేయాలో వాళ్ళకి వేయాలో డిసైడ్ అయ్యేట్టుగా. ముందుగా ఎవరికి హోమం జరుగుతుంది? గణపతికి సంబంధించినటువంటి గణపతి హోమం జరుగుతుంది. గం గణపతయే నమః అనుకుంటూ హోమం చేయాలి. ఏమనుకోవాలి? ఏమి? ఓం విష్ణవే నమో విష్ణవే నమః. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం వసవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాః శృణ్వన్నోతిర్షేదసాదగ్గ స్వాహా.
మాట్లాడాను అదే ఫిక్స్ చేశాను ఈ జేలికి ఎంత వస్తే అంత తీసుకోవాలి. అట్లా. ఓం గణానాన్వాగమవహే కవిం కవీనాముసరస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్మన్నోతిభిస్సేదసాదనం స్వాహా. ఓం గణానాన్వాగమవహే కవిం కవీనాముసరస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మస్పదానస్మన్నోతిభిస్సేదసాదనం స్వాహా. మహాగణపతయే నమః. ఓం గణానాన్వాగమవహే కవిం కవీనాముసరస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మస్పదానస్మన్నోతిభిస్సేదసాదనం స్వాహా. ఓం గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనగ్గు స్వాహా. ఓం గణానాన్వాగమవహే కవిం కవీనాముసరస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మస్పదానస్మన్నోతిభిస్సేదసాదనం స్వాహా. ఓం గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనగ్గు స్వాహా. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్.